క్లబ్ వచ్చాను. ఇదంతా చూపిస్తాను. ఎందుకు ప్రెస్ క్లబ్ వచ్చాను ఈరోజు అంటే, మాది ప్రెస్ క్లబ్ సభ్యత్వం జరుగుతుంది. ఆ సభ్యత్వం తీసుకోవాలి ఎందుకు వచ్చామో, ఆ సభ్యత్వంలో ఎలా తీసుకోవాలి ఏం కదా సభ్యత్వం సభ్యత్వం తీసుకోవాలంటే మన అక్రిడేషన్ కార్డు, తర్వాత ఆధార్ కార్డు ఇవన్నీ సబ్మిట్ చేస్తాము. యాక్చువల్గా ఇప్పటి వరకు ఉన్న బైలాలో ఉండేసి 2 అక్రిడేషన్లను ఇవ్వాలి అన్నారనమాట. నాకు ఒకటే ఉంది. ఒక అక్రిడేషన్ అంటే 2014లో ఒకసారి తీసుకున్నాను, తర్వాత తీసుకోలేదు. కాకపోతే నేను చాలా సీనియర్ కదా, 15 ఏళ్ళ నుంచి ఉంది. 2014లోనే నాకు అక్రిడేషన్ వచ్చింది. ఆ తర్వాత నాకు ఆర్ఎన్ఐ అంటే నాకు మ్యాగజైన్, నేను ఓనర్ అనమాట. ఢిల్లీ నుంచి నాకు అన్ని ఇవి పర్మిషన్స్ ఉన్నాయి. నాకు మ్యాగజైన్ ఓనర్, నేను ఎడిటర్ యాక్చువల్గా. కాబట్టి నాకు ఇండియన్లో సీనియారిటీ కాబట్టి ఏమన్నా వాళ్ళు అంటే మీటింగ్ కూర్చుంటారు. అడాక్ కమిటీ వచ్చేసి మీటింగ్లో కూర్చొని ఎవరెవరికి ఇవ్వాలి లేదా అనేది వాళ్ళు డిసైడ్ అవుతారనమాట. ఒకవేళ నాకు ఓకే అంటే కన్నా, నాకు ఇవ్వచ్చు అంటే కన్నా, అప్పుడు నేను 500 రూపీస్ నేను పే చేయాలి. ఆ 500లో 300 వచ్చేసి ఇన్సూరెన్స్కి పోతుంది, 200 ప్రెస్ క్లబ్ ఐడి ఇస్తారు. ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట. అదే అంటే నాకు స్క్రూటినీలో నాది ఓకే చేస్తారా లేదా అనేది తెలియదు. ఓకే చేస్తే నాకు ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ వస్తుంది అనమాట, సభ్యత్వం వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. అప్పట్లో 2014లో నా అక్రిడేషన్, మొదటి అక్రిడేషన్ అనమాట. ప్రజాశక్తిలో తీసుకుని మా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే అక్రిడేషన్ అప్పట్లోది. ఇవన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఓకే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను.